హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో నేను మీ అందరితో నన్ను పెళ్లి కూతురు ఎలా చేశారు, ఆ రోజు ఏం జరిగింది అని మొత్తం డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ దాకా మీరు చూసేయండి. మేమైతే పెళ్ళి కోసమని మా ఊరికైతే వచ్చేసాము. సో నా పెళ్ళి కూతురు, హల్దీ అండ్ మెహందీ అంతా మా ఊర్లోనే జరిగింది. బట్ పెళ్ళి మాత్రం పెళ్ళి కొడుకు వాళ్ళ ఊర్లో జరిగింది. సో ఈరోజు నన్ను డే 1 పెళ్లి కూతురు ఎలా చేశారో చెప్తున్నాను. పెళ్లి కూతుర్ని చేయటానికి ముందు మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము. మా నాన్న దేవుడికి నైవేద్యము ఇంకా శతకోపము అయితే తీసుకెళ్తున్నాము. పెళ్ళంతా బాగా జరగాలని దేవుడికి దండం పెట్టుకొని పెళ్లి కూతుర్ని చేయటం స్టార్ట్ చేయాలని చెప్పి ఇలా అయితే చేస్తున్నాము. దేవుని గుడి కూడా మా ఇంటికి దగ్గరలోనే. సో నడుచుకుంటూనే వెళ్తున్నాము మేమందరం. మా పెళ్ళి అయితే ఏప్రిల్లో జరిగింది. ఎండలు ఫుల్గా ఉండే టైంలో జరిగింది మా పెళ్ళి. ఊర్లోనే ఎందుకు పెట్టుకున్నామంటే మా ఇద్దరి ఫ్యామిలీల చుట్టాలందరూ ఊర్లోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఊర్లలోనే పెట్టుకోవటం బెస్ట్ అనిపించింది మాకు. బట్ టఫ్ పార్ట్ ఏంటంటే ఈ ఎండలు ఫుల్గా ఉండే టైంలో పెట్టుకున్నాము. సో శారీస్, మేకప్, జ్యువెలరీ ఇదంతా మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది ఈ ఎండలకి. బట్ మా అమ్మ వాళ్ళైతే కూలర్లు, ఫ్యాన్లు పెద్ద పెద్దవి తెప్పించారు. ఈ ఎండలకి కొద్దిగా అవి మమ్మల్ని బతికించాయని చెప్పుకోవచ్చు. గుడికి వచ్చాక దేవుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము ఇప్పుడు. అండ్ నా డ్రెస్ విషయానికి వస్తే నేను సపరేట్గా షాపింగ్కి అయితే వెళ్ళలేదు ఈ డ్రెస్ కోసం. ఇది నేను మా ఇంటి గృహప్రవేశానికి కొనుక్కున్న డ్రెస్ని ఈరోజు వేసుకున్నాను. మళ్ళీ ఇంకా 2-3 హాఫ్ సారీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ఇదే చూస్ చేసుకున్నాను. కొద్దిగా కంఫర్ట్ అనిపిస్తుంది. అగైన్ ఆ టెంపరేచర్కి ఎక్కువ రెడీ అవ్వాలని కూడా అనిపించలేదు నాకు. సో సింపుల్గా రెడీ అయ్యాను. లైట్ మేకప్ హెవీగా కూడా వేసుకోలేదు. అండ్ హెయిర్ స్టైల్ కూడా నేనే చేసుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా నేనే పేర్ చేసుకున్నాను. మొత్తం నేనే చేసుకున్నాను. గుడి లోపలికైతే లేడీస్కి నో ఎంట్రీ. సో ఓన్లీ జెంట్స్ మటుకి లోపలికి వెళ్ళారు. లోపలంతా మొత్తం మా నాన్ననే చూసుకున్నాడు పూజ అంతా. లోపల పూజ అంతా అయిపోయాక మా నాన్న హారతి అయితే తీసుకొచ్చేసారు బయటికి. హారతి తీసుకున్నాక ప్రసాదం తిన్నాక మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పెళ్లి కూతురు చేయాల్సింది మేనమామ, మేనత్తే. సో నేనైతే కూర్చున్నాను విత్ తోడి పెళ్లి కూతురు. మేమైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అదంతా ఏం చేయించలేదు. సో వీళ్ళ వెనకల మంచం పెట్టి దాని మీద దుప్పట్లు వేసి అంతా సెట్ చేశారు అట్లాగా. ఆ టైంకి ఇలా పెళ్లి కూతుర్లా కూర్చోవటం ఇదంతా హోల్ న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మా అత్తయ్య అడుగుతున్నారు, కొద్దిగా రాయినా ఎక్కువ రాయినా అంటే పర్లేదు ఎట్లయినా రాసేయండి అని చెప్తున్నాను. బికాజ్ ఐ డోంట్ కేర్ ఫొటోస్. నేను జస్ట్ మెమరీస్ కోసమే చూస్తున్నాను ఆ టైంకి. ఇంకా నేను ఐ వాజ్ ఆల్సో లిటిల్ నర్వస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కనిపించేది ఒక 4 మెంబర్స్లా కనిపిస్తున్నారు కెమెరాలో. బట్ నాకైతే నా ఎదురు ఒక 10-15 మంది దాకా కూర్చున్నారు. అంతమంది ముందు కూర్చొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా నాకైతే చాలా నర్వస్నెస్ వచ్చింది ఆ టైంకి. ఇప్పటికీ గుర్తు ఆ టైంకి నేనేం ఆలోచిస్తున్నానంటే అబ్బా ఇంకా 3 రోజులు నేను ఇంత ఫొటోస్కి పోజెస్ ఇవ్వాలి, నా బుగ్గలు అయిపోతాయి అని చెప్పి అనుకుంటున్నాను. బికాజ్ ఎంగేజ్మెంట్కి, ప్రీ వెడ్డింగ్ షూట్కి, ఫొటోస్కి పోజెస్ ఇచ్చే ఎక్స్పీరియన్స్తో ఇట్లా ఆలోచించాను ఆ టైంకి. మా అత్తయ్య మాయ పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి. వీళ్ళ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నా అమ్మమ్మ, తాతయ్య చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు నా లైఫ్లో. అమ్మమ్మ, తాతయ్య అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ, పెద్దనాన్న కూడా వచ్చేసారు. వీళ్ళు కూడా పెళ్లి కూతుర్ని చేసేసారు. నా ఫేస్ని చూసి మీరు చెప్పేయచ్చు నేను చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకో 2 డేస్లో నా పెళ్ళి జరుగుతుంది. సో ఆ ఎగ్జైట్మెంట్ నా ఫేస్లో తెలిసిపోతుంది ఇప్పుడే. వాళ్ళు అయిపోయిన తర్వాత మా పెద్దత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి. వీళ్ళు కూడా అయిపోయాక తర్వాత అయితే మా అమ్మ కూడా వచ్చేసింది నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి. ఈ టైంలో నేను కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. మా అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయింది. బికాజ్ అమ్మకేమో నేను వెళ్ళిపోతానని, నాకేమో నేను వెళ్ళిపోయాక అక్కడ ఎట్లా ఉంటుంది కొత్త లైఫ్, మా అమ్మ లేకుండా నేను ఉండగలుగుతానా లేనా, మా అమ్మ లేకుండా అని చెప్పి ఫుల్ ఏడుపు అయితే వచ్చేసింది మా ఇద్దరికి. ఇట్లా
చుట్టాలందరూ ఏడవకూడదమ్మా, శుభకార్యం జరుగుతుందని చెప్పి ఏడుపు అయితే కంట్రోల్ చేసుకున్నాను నేను, మా అమ్మ ఇద్దరం. నేనైతే నవ్వుతూ ఏడుస్తున్నాను, ఎందుకంటే తిడతారేమో నన్ను ఏడిస్తే శుభకార్యం జరిగేటప్పుడు. తర్వాత అమ్మ నాన్న అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు, ఫోటోలు కూడా ఇచ్చేసారు. వెనకాల మా తమ్ముడు పెద్ద మనిషిలో బిల్డప్ కొడుతున్నాడు. తర్వాత చుట్టాలు అయితే వచ్చేసి నన్ను అయితే పెళ్లి కూతుర్ని ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, నా ఫేస్లో చాలా లైట్ మేకప్, లిప్స్టిక్ అండ్ ఐ షాడో అండ్ ఐబ్రోస్ మటుకు చేసుకున్నాను అంతే, మేకప్ అండ్ హెయిర్ స్టైల్, దట్స్ ఇట్. అంతకు మించి నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు, నథింగ్. ఈ లుక్ అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. తర్వాత చుట్టాలు ఇంకా వస్తూనే ఉన్నారు పెళ్లి కూతుర్ని చేయడానికి. నాకు సగం మంది తెలుసు, సగం మంది తెలియదు, ఎందుకంటే నేను చాలా రేర్గా వెళ్తాను మా ఊరికి. ఎప్పుడో పండగకి, సంక్రాంతికి ఒకసారి వెళ్తాను. ఇంత సింపుల్గా రెడీ అయినా నాకు ఈ లుక్ అయితే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. చుట్టాలందరూ అయిపోయిన తర్వాత మా అన్నయ్య, మా తమ్ముళ్ళు అయితే వచ్చేసారు గ్రూప్ ఫోటో దిగడానికి. మా అన్నయ్య పెళ్ళైన 1 ఇయర్కి కరెక్ట్గా నాకు పెళ్ళి జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పెళ్లి కూతురు ఫంక్షన్ మినీ హల్దీలా చేసేసారు. వీళ్ళు నా మొహం అంతా పసుపు పూసేసారు. బేసికల్లీ ఫస్ట్ నేనే కలిగించాను వాళ్ళకి పసుపు పూసి, తర్వాత మొత్తం ఫేస్ ప్యాక్ అయితే చేసేసాడు. నేను కూడా సరే పూసుకో అని చెప్పి మంచిగా పూయించుకుంటున్నాను, నాకు ఛాన్స్ వచ్చింది అని చెప్పి. మేము పసుపు రాసుకోవడం ఏమో కానీ అక్కడున్న సగం మంది మొహానికి పసుపు రాసేసారు అందరూ. అండ్ మినీ హల్దీలాగా అయిపోయింది అది అప్పుడు ఆ టైంకి. పెద్దోళ్ళు చెప్తారు, ఎవరైతే పసుపు రాయించుకుంటారో వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుంది అని చెప్పి. నేను రాసిన ఇద్దరు కజిన్స్కి ఇద్దరికి 2 months గ్యాప్తో ఇద్దరికి పెళ్ళి అయిపోయింది వరుసగా. అందరూ పసుపు రాయటం అయిపోయాక హారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మా పెద్దమ్మ, అమ్మమ్మ అండ్ ఇంకో అమ్మమ్మ, మా పెద్ద అత్తయ్య అండ్ అత్తయ్య అందరూ అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నారు నాకు. ఇక్కడ వాళ్ళ డిస్కషన్ నువ్వు అని హారతి అని చెప్పి వాళ్ళ డిస్కషన్, మీరు పెద్దోళ్ళు మీరేయండి, మీరు పెద్దోళ్ళు మీరేయండి అని. నేనైతే ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశాను అండ్ స్టిల్ ఐ రిమెంబర్. నాకు ఇంకా చాలా గుర్తున్నాయి ఈరోజు మెమొరీస్ అన్నీ. హారతి అయిపోయాక నన్నైతే లేపేసి కొన్ని ఫొటోస్కి పోజెస్ అయితే ఇచ్చేసాను. అండ్ దెన్ నేనైతే రెడీ అయిపోయాను హల్దీ కోసం. హల్దీ ఈవినింగ్ 2 o'clockకి జరిగింది, మిగతా మధ్యాహ్నం. అది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అండ్ అది దాంట్లో కూడా ఇంకా చాలానే జరిగినాయి, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియోలో యాడ్ చేస్తే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో హల్దీ కోసం నెక్స్ట్ వీడియో, హల్దీ అండ్ మెహందీ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అది కూడా Day 1లోనే జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ లవ్ రీడింగ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ till the end. And don't forget to like, share and subscribe. Thank you for